హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు డెజర్ట్ పిల్లల కోసం ఎంతో ఇష్టమైన స్వీట్ చేశాను. అది కూడా మ్యాంగో ఫిర్నీ అండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టము. సో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్తోని మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో స్వీట్ని. సో ఈరోజు మ్యాంగోతోని చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సినవి బియ్యం అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. స్పెషల్గా ఇలాంటి టైప్ ఆఫ్ బియ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను 3 టీ స్పూన్లంత బియ్యాన్ని తీసుకున్నాను. కడిగేసి నానబెట్టాలి. అలాగే జీడిపప్పు, హోల్ క్యాష్యూస్ మొత్తం ఫుల్గా ఉన్నవి 6 తీసుకున్నాను. అలాగే 2 మాడి పండ్లను తీసుకున్నాను. సో ఇవి బియ్యాన్ని, జీడిపప్పుని కడిగి 1 గంట పాటు నానబెట్టండి. ఇవి నానాక ఒక జార్లోకి ఈ బియ్యం, జీడిపప్పు అలాగే 3 ఇలాచీలు వేసి గోరువెచ్చని పాలు నేను చూపిస్తున్నన్ని వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. లేదు మాకు స్మూతీగా కావాలి అనుకుంటే సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోండి, బరకగా కాకుండా. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాలండి. వేరే బౌల్ పెడితే కలపడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఇది వేడెక్కాక చిక్కటి పాలు వేసి బాగా మరగనివ్వాలి. ఇది అడుగంటకుండా గరిటెతోని కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెము మనం పోసిన క్వాంటిటీ కంటే కూడా కొంచెం తగ్గేంత వరకు మనము మరగబెట్టుకోవాలి. అలా మరిగేటప్పుడు మనం గరిటెతోని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మీగడ వచ్చేసి అంతా మాడిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు పాలు కొంచెము వేడెక్కాయి, పొంగు కూడా వస్తుంది. సో ఇంకా కొంచెం బాగా కలిపేసుకోవాలి, మరగనివ్వాలి అండి. మీడియం మంట పైన ఇదంతా, హై ఫ్లేమ్లో కాదు. సో ఇందులోపల ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఈ పాలల్లోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది ఉండలు కట్టేస్తుంది వెంబడే వేయగానే. సో మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి, చిక్కపడాలి ఇదంతా కూడా. ఈ పాలల్లోనే ఈ బియ్యం పేస్ట్ అంతా కూడా ఉడికిపోయి మంచిగా చెక్కగా దగ్గరికి కావాలండి. మనము అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అడుగు తొందరగా అంటుకొని టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కలర్ కోసం నేను చిటికెడు పసుపు వేశాను. ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి, మిక్స్ అవ్వాలన్నమాట మొత్తం కూడా. సైడ్కి అంతా కూడా కలుపుతూనే ఉండాలి. బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఇది కొంచెం దగ్గర పడుతోంది, గరిటెకు కూడా చిక్కగా అంటుకుంటుంది. సో ఈ స్టేజ్లోనే మనము ఇప్పుడు తీపికి సరిపడా చక్కెరని వేస్తున్నాను. మీరు చక్కెర వద్దు అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ మేడ్ లాంటిది ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు ఇందులో చక్కెరని వేస్తున్నాను. అది కూడా 3/4 మొత్తం వేయట్లేదు, కొంచెము పక్కకు పెడుతున్నాను. నార్మల్ టేస్ట్కి చేస్తున్నానండి, ఎక్కువ స్వీట్గా కూడా చేయట్లేదు నేను. అలాగే ఇప్పుడు చక్కెర వేసాం కాబట్టి అది మెల్ట్ అవుతూ వాటర్ని రిలీజ్ చేసి కొంచెం పల్సగా అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఇంకొక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇది కూడా మరగాలండి. ఇది కూడా మరిగి మళ్ళీ చిక్కబడాలి. ఇది మరీ చిక్కగా కాదు, మీడియంగా అవుతే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ. ఇంకొక 1 మినిట్ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్కి తెచ్చుకోవడమే. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు మనము కట్ చేసి పెట్టుకోవాలి అండి మ్యాంగోని. ఇప్పుడు మ్యాంగోని అంతా కూడా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిగిలిన కొంచెం చక్కెరను కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి తీసుకున్న ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఫిర్నీని
పక్కన పెట్టుకొని ఇందులో మ్యాంగో గుజ్జునంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తము రూమ్ టెంపరేచర్ లోపలనే ఉంటుంది, వేడిగానే ఉంటుందండి ఇప్పుడు ఈ ఫిర్ని. దీన్ని కొంచెం బాగా కలిపేసుకున్నాక ఈ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు డిస్టర్బ్ చేయకుండా పెట్టేసేయాలి. 2 అవర్స్ తర్వాత బాదం పప్పులతోని మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకొని పిల్లలకు సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫిర్ని చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ అడిగిన ప్రతిసారి ఇలా చేసి పెట్టండి, ఐస్ క్రీమ్ అనేది మర్చిపోతారు పిల్లలు. సో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా పాప తిని చెప్తుంది తనకి ఆగట్లేదు, ఈ టేస్ట్ అంటే చాలా ఇష్టము ఈ స్వీట్. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పల్లవి ఓల్డ్ సిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.